1 సమూయేల్ 14వ అధ్యాయంలో యోనాతాను చేసిన సాహసం గురించిన క్విక్ సమ్మరీకి మీకు స్వాగతం. అసలు ఏం జరిగిందంటే, ఒకవైపు శత్రువులైన ఫిలిష్తీల భారీ సైన్యముంటే మరోవైపు ఇశ్రాయేలు రాజైన సౌలు కేవలం 600 మందితో భయపడి దాక్కున్నాడు. కాని ఆ టైంలో యోనాతాను తన ఆయుధాలు మోసేవాడితో కలిసి కేవలం ఇద్దరే ఆ శత్రువుల మీదికి వెళ్లడమే ఈ స్టోరీ. మరి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన మొదటి విషయమేంటంటే, యోనాతానుకున్న విపరీతమైన నమ్మకం. దేవుడు రక్షించాలనుకుంటే మన సైన్యం ఎక్కువుందా తక్కువుందా అనేది అసలు మ్యాటరే కాదని తను గట్టిగా ఫిక్స్ అయ్యాడు. ఇక రెండవది దేవుని సిగ్నల్. అటాక్ చేయడానికి ముందే తనొక ప్లాన్ వేసుకున్నాడు. శత్రువులు వాళ్లను చూసి ఎగతాళిగా మా దగ్గరకు రండి అని పిలిస్తే దేవుడు వాళ్ళని తన చేతికి అప్పగించాడని ఒక గుర్తుగా పెట్టుకున్నాడు. అనుకున్నట్టుగానే వాళ్లు పిలవటం, దాని దేవుని గ్రీన్ సిగ్నల్ గా తను అర్థం చేసుకోవడం నిజంగా అమేజింగ్ కదూ. చివరిగా చూస్తే వాళ్ళిద్దరు పైకెక్కి శత్రువులను కొట్టగానే ఆ క్యాంపులో ఏకంగా భూకంపం లాంటి భయంకరమైన కలకలం రేగింది. ఆ గందరగోళం చూసి అప్పటిదాకా దాక్కున్న సౌలు సైన్యం కూడా ధైర్యంగా యుద్ధంలోకి దూకడంతో ఇశ్రాయేలీలకు ఆ రోజు అదిరిపోయే విజయం దక్కింది. ఫైనల్ గా చెప్పాలంటే, పెద్ద సైనిక బలం కన్నా కేవలం ఇద్దరు వ్యక్తులకి దేవుని మీదున్న ఆ గట్టి విశ్వాసమే ఆ రోజు వాళ్లకు అంతటి అద్భుతమైన విజయాన్ని తెచ్చిపెట్టింది.